హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఏంటి అని అంటే, చాలామంది ఫోన్స్లో అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. అలా స్టోరేజ్ ఫుల్ అవటం వల్ల మన ఫోన్ వచ్చేసి హ్యాంగ్ అయిపోతుంది. ఏదైనా ఓపెన్ చేస్తే చాలాసేపటి దాకా అయితే ఓపెన్ అవ్వదు. అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి, స్టోరేజ్ అనేది ఎలా తగ్గించాలి అనేది అయితే నేను ఈరోజు మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇందులో ఒక 2-3 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో అవసరం లేని యాప్స్ ఏమన్నా ఉంటే చూసి అన్నిటిని అయితే డిలీట్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్. జాగ్రత్తగా చూసుకోండి, అవసరమైనవి ఉన్నాయో లేవో అని చూసి, అవసరం లేకపోతే డిలీట్ అయితే చేసేయండి. నెక్స్ట్ అలాగే ఇమేజెస్ కూడా ఓపెన్ చేసుకుని వాటిలో కూడా మీకు అవసరం లేని ఇమేజ్ లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం డిలీట్ అయితే చేసేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో బిన్ అని ఉంటుంది కదా, దాంట్లో కూడా డిలీట్ చేసేయండి. దాంట్లో ఉన్న మన ఫోన్ స్టోరేజ్ అయితే అలాగే ఉంటుంది. దాంట్లో కూడా డిలీట్ చేసేస్తేనే తగ్గుద్ది స్టోరేజ్ అనేది. అలా వీటి వల్ల చాలా మట్టుకు ఒక 50% వరకు స్టోరేజ్ అనేది తగ్గుద్ది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత యాప్స్లోకి వెళ్ళండి, ఆల్ యాప్స్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏదో ఒక యాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టోరేజ్ అని క్యాచ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి క్లియర్ స్టోరేజ్ అలాగే క్లిక్ చేయండి. ఇందులో జీమెయిల్తో లాగిన్ అవి ఆ టైప్ యాప్స్ లాంటివి అన్నీ ఉంటే కనుక, అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా అమెజాన్, వాట్సాప్ అలాంటివి, ఇన్స్టాగ్రామ్ అలాంటివి కాకుండా ఇలా కాలిక్యులేటర్, క్యాలెండర్, కెమెరా ఇలాంటి యాప్స్ తోటి జీమెయిల్తో లాగిన్ అవ్వకుండా ఉండే యాప్స్ లాంటి అన్నిటిని క్లిక్ చేసి స్టోరేజ్ క్యాచర్ ఉండదు, దాంట్లోకి వెళ్ళి క్లియర్ స్టోరేజ్ అయితే క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఇలా ఈ జీమెయిల్తో లాగిన్ అయ్యి అయితే క్లిక్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలా క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది అయితే మళ్ళీ డిలీట్ అయిపోద్ది. మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి అదే జీమెయిల్, అదే పాస్వర్డ్ తోటి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చూసి అయితే చేయండి. ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్. ఈ రెండింటిని చేయటం వల్ల చాలా మట్టుకు స్టోరేజ్ అనేది తగ్గుద్ది. ఎక్కువగా ఎక్కడ తగ్గుద్ది అంటే యాప్స్ దగ్గరే. వీటిని మనం యూజ్ చేసినప్పుడు అయితే స్టోరేజ్ అయితే వీటిని మనం యూజ్ చేయటం వల్ల ఇక్కడ స్టోరేజ్ అయితే వస్తుంది. క్రోమ్ ఉంది కదా, ఇది క్లియర్ క్యాచ్ అయితే క్లిక్ చేస్తున్నాను. మేనేజ్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ అయితే ఏం ముట్టుకోకండి, క్రోమ్ ఒకటి, గూగుల్ ఒకటి అట్లనైతే. అలా యాప్స్ అన్నిటికి అయితే ఒక్కొక్కటిగా అయితే క్లియర్ స్టోరేజ్ అయితే చేయండి. ఈ సెట్టింగ్స్ చేయటం వల్ల మీకు ఎంతకంత అయితే స్టోరేజ్ తగ్గుద్ది. అయినా కనుక మీకు తగ్గకపోతే కామెంట్ అయితే చేయండి, ఇంకొక వీడియో కూడా చేస్తాను. తగ్గకుండా ఉండదు, మ్యాక్సిమం తగ్గిపోద్ది. ఇంక ఈ రోజుకైతే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఒకసారి నా ఫోన్లో కూడా అలాగే స్టోరేజ్ ఫుల్ అయిపోతే యాప్స్ అన్నిటికి క్లియర్ స్టోరేజ్ అయితే చేశాను. అప్పుడు 40% వరకు మళ్ళీ నాకు స్టోరేజ్ బ్యాకప్ అయితే వచ్చింది. మీరు కూడా చేసి చూడండి, ఎందుకంటే స్టోరేజ్ అయితే వస్తుంది.